హృదంతః ప్రజాగర్తు తీవ్రానిశం. వ్యవసాయ కుటుంబం అమ్మని అడిగారు, అమ్మా మా శాఖకు వస్తున్న స్వయం సేవకులు ఈరోజు భోజనానికి వస్తారు, భోజనం పెడతావా? ఈరోజు ఒక టీం ఉంది అక్కడ, వాళ్ళు చక్కగా క్రాప్ చేయించడం స్నానం చేయించడం చేస్తారు. ఇమే సాదరంత్వాన్నమథా కటీయం శుభామాశిషం దేహి త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. పతత్వేషకా సుశీలం జగద్యేన నమ్రం భవేత్. తుమే తత్స్వరాష్ట్రం సమర్థా భవత్వాశిష. ఆ శాఖా కార్యక్రమానికి అధ్యక్షత వహించారు మార్గరెట్ థాచర్, ముఖ్య అతిథిగా వచ్చారు ప్రధానమంత్రి. ఉన్నత శిఖరాల మీద నిలబెట్టింది వివేకానందుడి సంకల్పం కోసం చేసిన దీక్ష కోసం చేసిన సాధన, సమాజంలో పరివర్తన తీసుకురావడానికి ఈ రెండు మార్గాల ద్వారా ముందుకు అడుగు వేశారు వివేకానందుడు. అంటే భగవంతుడు విధి తక్కువ. వివేకానందుడి స్మరణ కోసం ఆయన జన్మశతాబ్ది సందర్భంగా వివేకానంద శిలాస్మారక నిర్మాణం జరిగింది. ఆ చేసిన వ్యక్తి ఏకనాథ్ రానడే. ఈ రోజు మీరు కథ విన్నారు. ఆ శాఖలో 14 ఏళ్ల యువకుడు భారతదేశంలో విభిన్న అభిప్రాయాలు గల వాళ్ళందరినీ, విభిన్న రాజకీయ నాయకుల్ని సంఘస్థానం శుభ్రం చేసి నీళ్లు చల్లి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిన్న చూసిన 6 విభాగాలు డాక్టర్జీ ప్రారంభించారు ఆ శాఖలో, గడ్డసేపు శాఖలో. కాబట్టి మనం చేస్తున్న పని ఏదైతే ఉందో, మనం సొంత ఖర్చు పెట్టుకుని వచ్చాము, సొంత సమయాన్ని ఇచ్చాము, సొంత ఖర్చుతో గణవేష్ కొనుక్కున్నాము. పైగా ఇక్కడ ఉదయం 5 గంటల మన కుటుంబ ప్రబోధన, మన కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోవాలి, సమాజంలో సమరసత నిర్మాణం చేయాలి. స్వస్థ వాహిని 200 మంది యువకులు తమ కార్యక్షేత్రాల్లో 200 చోట్ల ప్రభావాన్ని చూపించేటువంటి వ్యక్తులు. తన కుటుంబంలో, తన గ్రామంలో సేపు శాఖ. నా జీవితంలో ఇది అంతర్భాగం. రోజు నేను పడుకుంటాను, లేస్తాను, భోంచేస్తాను, చదువుకుంటాను, స్కూల్కి వెళ్తాను, కాలేజీకి వెళ్తాను. ఆ శాఖలో ఆడుకుంటూ అల్లరిసిల్లరి చేస్తూ సంస్కారాన్ని పొందినటువంటి బోరోపల్లి పింగళే రామజన్మ